ఈ రోజు చిరుమావిళ్ళ మురళీ మనోహర్ గారు చెప్పే హెల్త్ టిప్ ఇప్పుడు చూద్దాం. ఆహారం ఔషధం ఈ విభాగంలో ఎలర్జీల గురించి, ఎలర్జీలను తగ్గించే ఆహార ఔషధాల గురించి తెలుసుకోబోతున్నాం. ఎలర్జీ అంటే మన శరీరం తనకు సరిపడని అంశాల మీద పోరు చేయటం, దాడి చేయటం. యాంటీజెన్కి వ్యతిరేకంగా మన శరీరం యాంటీబాడీలను తయారు చేస్తుంది. ఈ యాంటీజెన్, యాంటీబాడీల మధ్య ఉండేటటువంటి విభేదం, ఉండేటటువంటి రియాక్షనే ఎలర్జీ. అనేక రకాల అంశాల వల్ల ఈ ఎలర్జీ వస్తూ ఉంటుంది. పుప్పొడి, దుమ్ము, సౌందర్య ఉత్పత్తులు పడకపోవటం, జంతువుల మృతకణాలు, మొక్కలు, కొన్ని రకాల మందులు, అలాగే కొన్ని రకాల ఆహారాలు, ముఖ్యంగా పాలు, గుడ్లు, చేపలు, గోధుమలు ఇలాంటివి పడకపోవటం, ఇలాంటివన్నీ ఎలర్జీని కలుగజేస్తాయి. దీంతో అనేక రకాల సమస్యలు వస్తాయి. తలనొప్పి ఉంటుంది, అలాగే విపరీతంగా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, అలాగే శరీరం మీద దద్దుర్లు తయారవుతాయి, ర్యాష్ తయారవుతుంది, అలాగే విరేచనలు అవుతూ ఉంటాయి, చర్మం మీద బాగా దురదగా ఉంటుంది, అలాగే ఆయాసంగా ఉంటుంది, ఉబ్బసం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలర్జీ లక్షణాలు. ఎలర్జీలని తగ్గించేటటువంటి ఆహార ఔషధాలలో ముఖ్యమైనది, ప్రధానమైనది ఆముదం, క్యాస్టర్ ఆయిల్. ఇది మీకు అన్ని డిపార్ట్మెంట్ల స్టోర్స్లలోనూ, అన్ని సూపర్ బజార్స్లోనూ దొరుకుతుంది. దీన్ని వాడుకునే పద్ధతి తెలుసుకుందాం. తాజాగా కమలా రసాన్ని పిండండి, లేకపోతే మరేదైనా ఫ్రూట్ జ్యూస్ని కానీ, వెజిటబుల్ జ్యూస్ని కానీ, నీళ్ళని కానీ ఇలా తాజాగా సిద్ధంగా ఉంచుకోండి. అరకప్పు కమలా పండ్ల రసానికి లేదా బత్తాయి రసానికి 5 చుక్కలు ఆముదం కలపండి. ఇలాగా ఫ్రెష్గా కమలా పండ్ల రసం కానీ, బత్తాయి పండ్ల రసం కానీ సిద్ధం చేసుకొని దీనికి ఒక 5 చుక్కలు ఆముదాన్ని కలపండి. ఆముదాన్ని మీరు మామూలుగా తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, దాని టేస్ట్ మీకు నచ్చదు. కానీ ఇలాగ ఫ్రూట్ జ్యూస్లో కలిపి తీసుకోవచ్చు. 5 చుక్కలు మీరు ఇలా లెక్క పెడుతూ 3, 4, 5 ఇలాగా లెక్క పెడుతూ దీన్ని కలపండి. ఇలాగా ఈ అరకప్పు జ్యూస్ని తాగేయండి. చాలా తేలిగ్గా తాగలుగుతారు. రుచిలో మీకు ఏమాత్రం తేడా అనిపించదు. దీనికి మీకు ఈ స్పూన్ కానీ లేకపోతే ఇంక్ ఫిల్లర్ కానీ వాడచ్చు. దీన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతోటి తీసుకోండి. ఇలాగా కనీసం ఒక 40 రోజులు తీసుకుంటే ఎలర్జీల విషయంలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. ఎలర్జీల తీవ్రత తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, తిరిగి మీరు ఎలర్జీ రహితంగా ఉండగలుగుతారు.